సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్జిటీ ఛానల్. సో మనము గత క్లాస్లో చూసుకుంటే ఎంతవరకు తీసుకున్నాము? కణాంగాల భాగాల వరకు వచ్చినాం. సో కణం దాని భాగాలు, దాంట్లో మనము ప్లాస్టిడ్ల గురించి, రిక్తికల గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. సో చూడండి, ప్లాస్టిడ్లు కేవలం వృక్షకణంలో మాత్రమే ఉంటాయి. సో పెద్ద పెద్ద రిక్తికలు వృక్షకణంలో మాత్రమే ఉంటాయి. సో జంతు కణంలో మనకు సెంట్రియోల్స్ ఉంటాయి, దాంతోపాటు చిన్న చిన్న రిక్తికలను ఉండడం జరిగింది. సో మనకు ప్లాస్టిడ్ల గురించి చెప్పినాం, రిక్తికల గురించి చెప్పుకున్నాం. ఇంకా మిగిలింది మనకి ఏమేమి ఉన్నాయి? సో జంతు కణంలో ఉన్నటువంటి సెంట్రియోల్స్ ఉన్నాయి. సో చూడండి, సెంట్రియోల్స్. సో ఈ సెంట్రియోల్స్ అనేటివి ఎందుకు ఉన్నాయి జంతు కణంలో అంటే, చూడండి, కేవలం జంతు కణంలో అంటే ఇవి కణ విభజన చేస్తాయి కదా. సో కణ విభజన జరిగేటప్పుడు ఒక ఆకారాన్ని తీసుకొస్తాయి క్రోమోజోమ్లకు. ఆ ఆకారమే దాన్ని మనం కండే ఆకారం అంటాం. సో ఈ విధంగా, సో చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మనకు ఆకారం ద్వారా ఇవేం చేస్తాయంటే ఆ జన్యువులో ఉన్నటువంటి సమాచారాన్ని కణ విభజన జరిగినప్పుడు ప్రాసెస్ ఈ విధంగా చేస్తూ రెండు క్రోమోజోమ్లను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు కొత్త క్రోమోజోమ్ ఏర్పడడానికి మనకేం చేస్తాయి? కణంలో అత్తుకోవడానికి ఉపయోగిస్తాయి. సో మనకు కణ విభజన చెప్పేటప్పుడు దీని గురించి చెప్పుకుందాం. సో సెంట్రియల్స్ మనకు కణ విభజనకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. సో ఇది సెంట్రియల్కి సంబంధించి ఇచ్చినటువంటి మన 9th క్లాస్లో ఇదే మ్యాటర్ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మిగిలినటువంటి కణ భాగాలు ఏమున్నాయి? సో మిగిలినటువంటి కణ భాగాలు ఏమున్నాయి చూసుకుందాం. అంతర్జీవ, సో చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలం ఉంది. సో దాన్ని మనం ఈఆర్ అంటాం, అర్థమవుతుందా? సో దాంతోపాటు రైబోజోమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీటి రెండు గురించి చెప్పుకున్నాం. ఇవి రెండు కొంచెం రిలేటివ్స్గా ఉంటాయి. సో రైబోజోమ్స్, అంతర్జీవ ద్రవజాలం గురించి చెప్పుకున్నాం. అంతర్జీవ ద్రవజాలం, సో చూడండి, అంతర్జీవ ద్రవజాలం అనేది మనకు ఇదొక ప్లాస్మోత్వచం అనుకుంటే కణంలో ప్లాస్మోత్వచానికి ఆనుకొని, సో ప్లాస్మోత్వచం నుంచి ఈ విధంగా ఆనుకొని మనకు, సో చూడండి, మనకు ఈ విధంగా అంతర్జీవ ద్రవజాలం ఇక్కడ గీస్తా చూడండి. సో అంతర్జీవ ద్రవజాలం అనేది, సో చూడండి, ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇవి ప్లాస్మోత్వచం నుంచి ఏర్పడినట్టు విధంగా ఉంటాయి, ప్లాస్మోత్వచాన్ని పోలిన విధంగా ఉంటాయి. అంటే ఇంకా అది ప్లాస్మోత్వచం ఏమో అనుకునే విధంగా ఉంటాయి, ఎందుకంటే ప్లాస్మోత్వచం నుంచి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎంతవరకు ఆక్రమించుకుని ఉంటాయి? కేంద్రకం వరకు ఆక్రమించుకొని ఉంటాయి. చూడండి, దాదాపు కేంద్రకం వరకు ఆక్రమించుకుని ఉంటాయి. ఇవి అంతర్జీవ ద్రవజాలం. సో ఇదొక ఈఆర్. సో దీని విధి ఏంటంటే, మనకు కణంలో ఏదన్నా, సో కణం అంతర్భాగంలో ఏమన్నా ప్రసరణ జరగాలి, సో సమాచారం అనేది బదిలీ జరుగుతూ ఉండాలి జన్యు పదార్థంలో అని అంటే, జీవ పదార్థంలో ఈ అంతర్జీవ ద్రవజాలం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే దీన్ని కణ అంతర్గత, సో దీని ఏమంటారు? కణ అంతర్గత, చూడండి, కణ అంతర్గత సరఫరాకు ఉపయోగపడేటువంటి కణ భాగం అని చెప్పవచ్చు. అర్థమవుతుందా? సో ఇది కణ అంతర్గతంగా ప్రసరణ చేస్తుంది. వీటిపైన మనకు, సో చూడండి, చిన్న చిన్న ఉన్నటువంటి రేణువుల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. సో వీటిపైన చిన్న చిన్నటువంటి రేణువుల వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. ఈ రేణువులను మనం ఏమంటామంటే రైబోజోమ్స్ అంటాం. సో ఏమంటాం? రైబోజోమ్స్. కొన్ని అంతర్జీవ ద్రవజాలు రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. సో కొన్ని అంతర్జీవ ద్రవజాలాలు రైబోజోమ్స్ కలిగి ఉండవు. గుర్తుపెట్టుకోండి, కలిగి ఉన్నటువంటి అంటే రైబోజోమ్స్లను కలిగి ఉన్నటువంటి మనకు అంతర్జీవ ద్రవజాలం మనం ఏమంటామంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. సో వీటిలో రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి. సో రైబోజోమ్స్ చూడండి, అందుకని దీనికి కోరిలేటివ్గా ఇక్కడనే చెప్పేసుకుందాం. రైబోజోమ్స్ కలిగినటువంటి అంతర్జీవ ద్రవజాలాన్ని మనం ఏమంటాం? గరుకు అంతర్జీవ ద్రవజాలం అంటాం. సో ఎటువంటి రైబోజోమ్స్ కలిగి ఉండని అంతర్జీవ ద్రవజాలాన్ని మనం ఏమంటామంటే నునుపు అంతర్జీవ ద్రవజాలం అంటాం. సో వీటిపైన ఎటువంటి మనకు రైబోజోమ్స్ అనేటివి ఉండవు. సో ఉండవు. అసలు ఈ రైబోజోమ్స్ వీటిపైన ఉండి ఏం చేస్తాయి? సో చూడండి, రెండు భాగాలను ఒకటేసారి కలిపి చెప్తున్నాను నేను. సో రైబోజోమ్స్ ఏం చేస్తాయి దీని వీటి మీద ఉంటే? ప్రోటీన్లను, సో చూడండి, ప్రోటీన్లను సంశ్లేషిస్తూ ఉంటాయి. సో సంశ్లేషణకు మాత్రం ఇవి రైబోజోమ్స్ అనేటివి మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో రైబోజోమ్స్ ఈ విధంగా మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిపైన ఈ విధంగా మనకు ఒక అంతర్జీవ ద్రవజాలం ఈ విధంగా శాఖను తీసుకుంటే
మనకు వరుసగా మనకు రైబోజోమ్స్ ఈ విధంగా, సో చూడండి ఈ విధంగా వరుసగా రైబోజోమ్స్ అనేటివి ఉన్నాయనుకోండి, అటువంటి రైబోజోమ్స్ మనం ఏమంటామంటే పాలిజోమ్లు అంటాం. ఏమంటాం? పాలిజోమ్లు అంటాం. సో గుర్తుపెట్టుకోండి, రైబోజోమ్స్ ఒకే సమూహంగా లేదా ఒకే వరుసలో కానీ ఉంటే, ఏ దాని మీద, గరుకు అంతర్జీవ ద్రవజాలం మీద ఉంటే మనం దాన్ని పాలిజోమ్లు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఎప్పుడైనా సరే ఈ ప్లాస్మోత్వచం అనేది విచ్ఛిన్నమైనప్పుడు ఈ గరుకు జీవ అంతర్జీవ ద్రవజాలం అనేది వీటిని పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. సో తిరిగి నిర్మించడానికి ఈ అంతర్జీవ ద్రవజాలం అనేది ఉపయోగపడుతుంది. వీటికి ప్లాస్మోత్వచంకి మనకు చూడండి, మన సకశేరుకాలు అంటారు. మనల్ని ఏమంటారు? సకశేరుకాలు. ఎందుకు? వెన్నముక్క కలిగినటువంటి జీవులం మనం. ఈ సకశేరుకాలలో మనకు చూడండి ఏమన్నా విష పదార్థాలు, చూడండి ఏమన్నా విష పదార్థాలు లేదా హానికర పదార్థాలు మనకు విచ్ఛిన్నము ఎక్కడ అవుతుందంటే, మన అవయవకారం తీసుకుంటే కాలేయంలో జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది? కాలేయంలో. ఈ కాలేయంలో మనకు విష పదార్థాల నిర్వీర్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కాలేయం అనేది ఏ అంతర్జీవ కణజాలంతో ఏర్పడిందంటే, చూడండి నునుపు, సో నునుపు అంతర్జీవ ద్రవజాలంతో ఏర్పడడం అనేది జరిగింది. సో మనకు 9th క్లాస్లో వీటి గురించి మాత్రమే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ రైబోజోమ్స్ గురించి చూసుకుంటే, రైబోజోమ్స్ అనేవి మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి 90s రైబోజోమ్లు, నెక్స్ట్ 80s రైబోజోమ్లు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఎస్ అంటే ఇక్కడ స్వీడన్బర్గ్, సో స్వీడన్బర్గ్ అర్థమవుతుందా? సో 90s క్రోమోజోమ్స్, 80s క్రోమోజోమ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్. సో 80s రైబోజోమ్స్గా 70s రైబోజోమ్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఎస్ అంటే ఇక్కడ స్వీడన్బర్గ్ అని అర్థం. చూడండి 80s రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? సో 80s రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి. సో ఇక్కడ ఉంటాయి, నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి. అవే 70s రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే కేంద్రక పూర్వ జీవుల్లో ఉంటాయి. కేంద్రక పూర్వక జీవుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 80s రైబోజోమ్స్, 90s రైబోజోమ్స్. ఎస్ అంటే స్వీడన్బర్గ్ అంటారు. సో 80s రైబోజోమ్స్ అనేది మనకు నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి. 70s రైబోజోమ్స్ అనేది మనకు కేంద్రక పూర్వ జీవుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, అంతర్జీవ ద్రవజాలం గురించి మనకి ఈ మ్యాటర్ ఉండడం అనేది జరిగింది. సో చూడండి, ఏ అంతర్జీవ ద్రవజాలం అయితే మనకు రైబోజోమ్స్ కలిగి ఉంటుందో అటువంటి అంతర్జీవ ద్రవజాలాన్ని మనం ఏమంటాం? గరుకు అంతర్జీవ ద్రవజాలం అంటాం. సో లేకుంటే నునుపు అంతర్జీవ ద్రవజాలం అంటాం. సో రైబోజోమ్స్ మనకు ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. సో మీకు తెలుసు ప్రోటీన్లు నిర్మాణం మనకు ప్లాస్మోత్వచం కూడా ఉపయోగపడుతుంది. సో ప్లాస్మోత్వచం మనకు ఎక్కడైనా విచ్ఛిన్నం చెందినప్పుడు ఈ అంతర్జీవ ద్రవజాలం దాన్ని మనం ఏం చేస్తుంది? పునర్నిర్మాణం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది అంతర్జీవ ద్రవజాలం రైబోజోమ్స్కి సంబంధించినటువంటి మ్యాటర్. సో వాటి విధులు కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏమున్నాయి చూడండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ మైట్రోకాండియా అనేది ఉండడం జరిగింది. సో మైట్రోకాండియా, సో ఇవి మొక్కల్లో, సో జంతువుల్లో 2 ఉండేటువంటి ఇప్పుడు నేను చెప్పేటి వల్ల చూడండి మైట్రోకాండియా. సో మనకి మైట్రోకాండియా ఈ ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మనకు లోపలి భాగంలో చూడండి ముడతలు కలిగినటువంటి భాగాలు కూడా ఉంటాయి ఈ విధంగా. సో చూడండి మైట్రోకాండియా, సో చూడండి మైట్రోకాండియా అనేది 2 పొరలను కలిగి ఉంటుంది. సో 2 పొరలను, బాహ్య పొర లేదా వెలుపలి పొర మనకు ముడతల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే క్రిస్టే అని పిలుస్తాం. ఏమంటాం? క్రిస్టే. సో వీటిలో ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రిస్టేలో లోపలి భాగంలో. అదే పాటు ఎలక్ట్రాన్లో గ్రాహ్యత కూడా, సో గ్రహించడం కూడా ఇక్కడనే జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉన్నటువంటి ఈ మైట్రోకాండియాలో సో సెకండ్ వచ్చేసి మనకు 2వ గది అనేది మనకు, సో 2 గదులు ఉంటాయి. వెలుపలి గది, అంతర్గది అంటాం. దీన్ని లేకపోతే వెలుపలి పొర లేదా బాహ్య పొర లేకపోతే లోపలి పొర అని చెప్తాం. సో ఈ అంతరంగా ఉన్నటువంటి గది మనకు ద్రవంతో నిండి ఉంటుంది. వీటితో నిండి ఉంటుంది, ద్రవంతో. ఈ ద్రవంతో నిండినటువంటి ఈ గది చూడండి మనకు, వీటిని మన పేరు వచ్చేసి మనం ఏమంటామంటే మాత్రిక అని పిలవడం అనేది జరుగుతుంది. సో చూడండి ఈ మైట్రోకాండియా వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందంటే, సో చూడండి ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏ రూపంలో? ఏటీపీ రూపంలో, అడినిన్ ట్రై ఫాస్ఫేట్ అంటాం. సో ఈ ఏటీపీ రూపంలో ఇస్తుంది. ఒక ఏటీపీ నుంచి మనకు 7,200 క్యాలరీస్ అనేవి విడుదల కావడం అనేది జరుగుతుంది.
సో ఇది కణానికి శక్తిని ఇస్తుంది. సో కణానికి శక్తిని ఇస్తుంది మైటోకాండ్రియా. గుర్తుపెట్టుకోండి, మైటోకాండ్రియా మనకు కణానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే కణశక్త్యాగారాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. కణశక్త్యాగారాలు అని చెప్పడం జరుగుతుంది మైటోకాండ్రియా గురించి. సో కేవలం మైటోకాండ్రియాలు అనేవి మనకు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు చూసుకుంటే శుక్రకణాలు ఉన్నాయి కదా, శుక్రకణాల యొక్క మనకు మధ్య భాగంలో కూడా మనకు మైటోకాండ్రియా ఉండడం జరుగుతుంది. శక్తిని ఇచ్చి దాని చలనానికి ఉపయోగపడుతుంది. సో దాని చలనానికి ఉపయోగపడేది మైటోకాండ్రియా. సో చూడండి, ఈ విధంగా మనకు మైటోకాండ్రియా అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ భాగం మనకి ఏముంది, సో గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ భాగం ఏముంది, సో చూడండి గాల్జీ సంక్లిష్టం. దీని ఇంట్రొడక్షన్ పార్ట్ మనం చూసుకోవాలి. గాల్జీ సంక్లిష్టాన్ని మనకు మెకాలో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ప్రతిపాదించడం అనేది జరిగింది. సో మెకాలో గాల్జీ చూడండి, ఈ గాల్జీ సంక్లిష్టంలో మనకు మెకాలో గాల్జీ మనకు 9th క్లాస్లో కొంచెం ఇంకా టాపిక్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ రియాక్షన్ థియరీ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు నాడి కణం ఉంది కదా, సో నాడి కణంలో మనకు మయోలిన్ అనేటువంటి ఒక భాగం ఉంటుంది. సో ఈ మయోలిన్ రహితం అనేటువంటి నాడి కణంపై ఈయన ప్రయోగం చేయడం అనేది జరిగింది. సో దీన్ని మనం బ్లాక్ రియాక్షన్ అని చెప్తాం. సో చూడండి, అదేవిధంగా శాంటియాగో మెరినో కాజల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈయన ఈ మయోలిన్ సహిత, సో చూడండి ఈ మయోలిన్ సహితమైనటువంటి నాడి కణంపై రియాక్షన్ అనేది ప్రయోగం అనేది చేయడం జరిగింది. వీటికి గాను ఇద్దరికి నోబెల్ బహుమతి రావడం అనేది జరిగింది. మనకు ఇక్కడ చదివి మనకు గాల్జీ సంక్లిష్టం కింద కొంచెం బ్రీఫ్గా మ్యాటర్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ పక్కనే పెట్టుకుంటే, సో మన గాల్జీ సంక్లిష్టాన్ని ఏర్పరిచిన వాళ్ళు ఎవరు, మెకాలో గాల్జీ. కనుక్కున్నది ఎవరు, మెకాలో గాల్జీ. అసలు ఈ గాల్జీ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే స్టెర్నేల ఆకారాన్ని కలిగి ఉంటుంది. స్టెర్నేలు చూడండి, స్టెర్నేల నిర్మాణంతో మనకు గాల్జీ సంక్లిష్టం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో చూడండి ఈ విధంగా మనకు స్టెర్నేల వంటి నిర్మాణంతో సో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గాల్జీ సంక్లిష్టం అనేది. స్టెర్నేలు అంటే ఏమిటంటే ఈ భాగాల్లో మొత్తం సమానంగా ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. అంటే ఈ విధంగా స్టెర్నేల్ అనేటివి ఈ విధంగా సమానంగా ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉండదు. ఎక్కడో ఒక చోట ఖాళీ ప్రదేశం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా అసమానమైనటువంటి ఖాళీ ప్రదేశాన్ని కలిగినటువంటి నిర్మాణాన్ని మనం స్టెర్నేలు అంటాం. అర్థమవుతుందా, స్టెర్నేలు అంటాం. ఈ స్టెర్నేలు కలిగినటువంటి నిర్మాణాలు కలిగినటువంటివే గాల్జీ సంక్లిష్టాలు. సో ఈ గాల్జీ సంక్లిష్టం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఇది నిల్వ చేయడానికి, సో చూడండి పదార్థాలను నిల్వ చేయడానికి, సో సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. నిల్వ చేయడానికి, సరఫరా చేయడానికి. ఇప్పుడు ప్రోటీన్స్ ఉంటాయి, సో ప్రోటీన్స్ సంశ్లేషణ చెందింటాయి. ఆ ప్రోటీన్స్లను ఏం చేస్తుంది, నిల్వ చేస్తుంది. తర్వాత అవసరమైనప్పుడు ఆ ప్రోటీన్స్లను సరఫరా చేస్తుంది గాల్జీ సంక్లిష్టం. అర్థమవుతుందా? ఈ గాల్జీ సంక్లిష్టంతోనే మనకు ఏం ఏర్పడుతుందంటే లైసోజోమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో లైసోజోమ్స్. సో ఇప్పుడు మనం లైసోజోమ్స్ గురించి తెలుసుకుంటే, సో ఇది కూడా ఒక కణాంగం. సో ఇవి ఏం చేస్తాయి, లైసోజోమ్స్ అంటే విసర్జన చేస్తాయి. అంటే వ్యర్థ పదార్థాలను, సో చూడండి వ్యర్థ పదార్థాలను కణం బయటికి విసర్జింపజేస్తాయి. లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్ మనకి ఎక్కడి నుంచి ఏర్పడతాయి, గాల్జీ సంక్లిష్టం నిర్మాణం నుంచి ఏర్పడతాయి. ఈ లైసోజోమ్స్ చూడండి ఈ లైసోజోమ్స్ విసర్జనకు ఉపయోగపడతాయి కదా. సో ఇది ఏదైనా కణం అనేది మనకు గాయం జరిగినప్పుడు, సో ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తుంటే కణాన్ని విచ్ఛిన్నం చేసి పారేస్తుంది. చూడండి, కణాన్ని విచ్ఛిన్నం కూడా చేస్తుంది. దాంతోపాటు ఈ లైసోజోమ్స్ తమకు తాము కూడా విచ్ఛిన్నం అవ్వడం అనేది జరుగుతాయి. చూడండి, కణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, దాంతోపాటు తనకు తాను కూడా విచ్ఛిన్నం చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని మనం అంటే ఈ కణంగానే ఏమంటామంటే విచ్ఛత్తుల సంచి అని చెప్తాం. సో విచ్ఛిన్నం చేసేటువంటి సంచి కణం యొక్క విచ్ఛత్తుల సంచి అని చెప్తాం. అర్థమవుతుందా? కణం యొక్క విచ్ఛిన్నం చేసేటువంటి సంచి నిర్మాణాన్ని మనం ఏమంటాం, లైసోజోమ్లు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్స్,
మైటోకాండ్రియా గురించి. సో మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇంకేమన్నా కణ భాగాలు ఉన్నాయా అంటే రైబోజోమ్స్ చెప్పుకున్నాం. సో లైసోజోమ్స్, మైటోకాండ్రియా ఇవాళ చెప్పుకున్నాం. సో ఇంకా ఏం మిగిలి ఉన్నాయి మనకు, సో ఇక్కడ రాసుకుందాం మనం గుర్తొస్తాము. సో ఫస్ట్ మనము అంతర్జీవ ద్రవజాలం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ రైబోజోమ్ చెప్పుకున్నాం. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు మైటోకాండ్రియా. సో చూడండి, దాంతోపాటు మనకు గాల్జీ సంక్లిష్టం, దాని తర్వాత మనము వీటి గురించి చెప్పుకున్నాం. గాల్జీ సంక్లిష్టం తర్వాత లైసోజోమ్స్, సో విచిత్ర సంచి అంటారు దీన్ని. సో ఈ విధంగా మనకు కేంద్రకం కూడా అయిపోవడం జరిగింది. సో కేంద్రకం కూడా అయిపోవడం జరిగింది. దీంతో పాటు మనకు ప్లాస్టిడ్లు, రెక్టికలు, అదేవిధంగా సెంట్రియోల్స్. సో దాదాపు మనము కవర్ చేసాం అనుకుంటాం. సో ఏదైనా గుర్తుంటే మనం నెక్స్ట్ చెప్తాం. సో చూడండి, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కణాంగాల గురించి. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంది, కణ విభజన కావాలి. సో చూడండి, కణ విభజన కావాలి. అసలు కణం ఏ విధంగా విచ్ఛిన్నం చెందుతుంది. సో చూడండి, సో కణం మనకు ఏ విధంగా విచ్ఛిన్నం చెందుతుంది అనేది చూసుకోవాలి. సో చూసుకుంటే మనకు కణ భాగాలు మొత్తం అయిపోయినాయి. సో కణ విభజన చూసుకోవాలి. సో కణ విభజనకు మనకు వేటిని మెయిన్గా తీసుకోవచ్చు అంటే కేంద్రకం. సో చూడండి, కేంద్రకం అందులో ఉన్నటువంటి జీవ పదార్థము లేదా జన్యు పదార్థం మనకు చాలా పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. సో కణ విభజన చెందాలంటే కణ విభజన అనేది మనకు ఒక కణం నుంచి ఇంకో కణం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో చూడండి, మనకు వీటి గురించి చెప్పే ముందు మనకు రూడాల్ఫ్ విర్కోవ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, లేదా విర్కోచ్ అని చెప్తాం. సో రూడాల్ఫ్ విర్కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీణ ఏమంటారంటే చూడండి, కణం అనేది తన ముందు తరంలో ఉన్నటువంటి కణం నుంచి ఏర్పడుతుంది. అంటే పాత కణం నుంచి మాత్రమే మనకు కొత్త కణం అనేది ఏర్పడడం జరుగుతుందని చెప్పేసి రూడాల్ఫ్ విర్కోచ్ చెప్పడం అనేది జరిగింది. అంటే అంతకు ముందు పూర్వంగా ఉన్నటువంటి కణం మనకు కొత్త కణానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? రూడాల్ఫ్ విర్కోచ్. దీన్ని మన 10th క్లాస్లో ఏమిచ్చినాడు, ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా. సో ఈ పదం వాడడం అనేది జరిగింది. సో రూడాల్ఫ్ విర్కోచ్. దీని అర్థం ఏంది, మనకు ముందు తరం కణం నుంచి మనకు నూతన కణం అనేది ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా అని చెప్పడం జరుగుతుంది. సో చూడండి, కణ విభజన. సో మనకు చెప్పినాం సెంట్రియోల్స్లో, జంతు కణంలో సెంట్రియోల్స్లో అయితే జరుగుతుంది కణ విభజన అనేది అని. సో ఇప్పుడు చూడండి, మనకు కేంద్రకం ఉంది. సో కేంద్రకంలో మనకు సమ విభజన ద్వారా మనకేం జరుగుతుంది, కణాలు అనేటివి సో విభజన చెంది కొత్త కణం అనేది ఏర్పడుతుంది. సో డిఎన్ఏ ఉన్నాయి. సో డిఎన్ఏ ప్రతికృతి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. డిఎన్ఏ పోచలు అనేటివి విడిపోతాయి. సో దాంతోపాటు క్రోమోజోమ్లు అనేటివి విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏర్పడినటువంటి క్రోమోజోమ్లు మళ్ళీ మనకు కొత్త రూపాంతరాన్ని ఇస్తూ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి చూడండి, ఈ డిఎన్ఏ అనేది ప్రతికృతి చెందుతుంది. సో ప్రతికృతి అంటే డూప్లికేషన్ చెందుతుంది. ఈ డూప్లికేషన్ చెందినటువంటి ఈ డిఎన్ఏ మళ్ళీ ఒక్కొక్క పోచ మనకు ఏం చేస్తుంది, కొత్త నిర్మాణాన్ని ఏర్పడడానికి ట్రై చేస్తుంది. సో కొత్త పోచ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నాం కణంలో. చూడండి, కణ భాగాలు ఏం చేస్తాయి, ఒకదాంతో ఒకటి విడిపోతూ ఉంటాయి. సో దాంతోపాటు మనకు ఖండే ఆకారం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా కణంలో ఒక కణం నుంచి కణానికి సో వీటి మధ్య మనకు జన్యు సమాచారం అనేది చేరుతూ ఉంటుంది. సో అవతల నుంచి ఇతనికి షేర్ అనేది, సో దీనిలో ఉన్న భాగాలు ఇతరులో ఉన్న భాగాలకి సమవిభజన చెందుతూ ఉంటాయి. సో ఇతరుల నుంచి అవతలకి ఈ విధంగా జరిగిన తర్వాత మనకు కొత్త కణం అనేది ఈ విధంగా డివైడ్ కావడం అనేది జరుగుతుంది. సో వీటిలో కూడా మనకు ఏముంటాయి, ఆ కణానికి సంబంధించినటువంటి పోలికల లక్షణాలు దానిలో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవి మొత్తం మనకి చెప్పింది ఎవరు, కణ విభజన సంబంధించి రూడాల్ఫ్ విర్కోచ్. సో వీళ్ళు చెప్పిన ద్వారా కణ అధ్యయనం అనేది మనకు పూర్తిగా సఫలంగా జరగడం అనేది జరిగింది. కణ అధ్యయనం, సో కణ అధ్యయన శాస్త్రం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, కణ జీవశాస్త్రం అని కూడా చెప్తాం. సో కణ జీవశాస్త్రం. సో ఈ విధంగా మనకు కణ విభజన అనేది కూడా జరుగుతుంది. సో చూడండి, మనకు కణం అనేది ఎక్కడి నుంచి, సో కణం యొక్క పరిచయం చెప్పుకున్నాం. సో కణంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాల గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు మనకు ద్రవాభిసరణ అనేది యాడ్ చేయడం జరిగింది కొత్తగా. దాంతోపాటు మనం చూసుకుంటే కణంలో ఉన్నటువంటి భాగాల గురించి చెప్పుకున్నాం. సో ఒక్కొక్క విధానం గురించి విధులు చెప్పుకున్నాం. మనకు 9th క్లాస్ ఉండదాన్ని బట్టి. తర్వాత 10th క్లాస్లో ఉన్న మాటలను కూడా కొంచెం లాగడం అనేది జరిగింది. దాంతోపాటు కణ విభజన అనేది మనకు 9th ఉంది. సో అది కూడా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా బ్రీఫ్ అని చెప్పాం. సో టెక్స్ట్ బుక్ ప్రకారం మాత్రమే. సో చూడండి, ఇంతతో మనకు కణం అనేటువంటి చాప్టర్ అనేది అయిపోవడం అనేది జరిగింది.
టోటల్ మనకు 4 పార్ట్స్గా రావడం అనేది జరిగింది. సో చూడండి, మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మేము ఎక్కడైనా తప్పులు చెప్పినా కూడా మేము ఏం చేస్తాం, చివరకు దాన్ని సరి చేస్తూ ఉంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో తర్వాత చూస్తే మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ కూడా చేయించండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.